మన ఇండియాలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంతైతే డబ్బుని సంపాదిస్తున్నారో దాన్ని మొత్తం తీసుకెళ్ళి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటున్నారు. అది నాకు నచ్చలా. అదొక్కటే రీజన్ నాకు ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అందుకే అది మార్చాలి. ఇండియాలో ఏ ఒక్కరు ఎంతైతే సంపాదిస్తున్నారో సేవింగ్స్ అని చెప్పి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు. వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి డబ్బుని. ఎప్పుడు చెప్తా ఉంటా, మీకు ఎంతైతే జీతం వస్తుందో దానిలో 30%, మినిమం 30% ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేవింగ్స్ కాదు, ఏదో పోపు డబ్బాలో వంటగదిలో ఆ విధంగా సేవింగ్స్ కాదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా వద్దు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మనకు వచ్చే వడ్డీ 3%, 4%, ఇన్ఫ్లేషన్ 6%, 7%. బీట్ అవ్వదు. ఎంత దాచుకున్నా వేస్టే. దాన్ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా స్టార్టింగ్ జీతం 25,000 అనుకుందాం, టేక్ హోమ్ జీతం. సో అలా జీతం వస్తున్నట్లయితే మనం ఏం చేయాలి, 30% సేవ్ చేసుకోవాలి. జీతం ఇలా పడగానే వేరే బ్యాంక్ అకౌంట్కి 30% ట్రాన్స్ఫర్ చేయాలి. 25,000లో 30% అంటే 7,500. జీతం పడగానే 7,500కి వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్తో బ్రతకాలి. సో ఆ 7,500 ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలంటే 3,000 వచ్చేసి స్టాక్ మార్కెట్. అవగాహన ఉంటే మాత్రమే, అవగాహన లేకపోతే వద్దు. ఓకే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రిటర్న్స్ అనేవి మినిమం 12% ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ వస్తే యావరేజ్గా 12%. అదేవిధంగా 2,000 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడికి 5,000 అయిపోయింది. 3,000, 2,000, 5,000 అయిపోయింది. 1,000 వచ్చేసి పీపీఎఫ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. 15 years తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ అంతా వస్తుంది. డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ జీతం కాబట్టి 1,000 వేసుకోండి మంత్లీ. రేపు పొద్దున్న జీతం పెరిగిన తర్వాత పెంచుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. 1,000. ఇంకొక 1,000 వచ్చేసి ఆర్డి అనగా రికరింగ్ డిపాజిట్స్. ఇంకొక 1,000 వచ్చేసి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, మన యొక్క రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొక 500 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం మంత్లీ కట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఇన్సూరెన్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు, చేయకండి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా జరిగితే మన సేవింగ్స్ నుంచి మనం ఖర్చు పెట్టకూడదు. ఇంత బ్రతికి హాస్పిటల్ బిల్ కట్టడానికా కాదు కదా సేవింగ్స్. సో అందుకే రేపు పొద్దున ఏదైనా జరిగినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. 500 వచ్చేసి మాత్రమే మనం మంత్లీ కట్టుకోవచ్చు. ఇయర్లీ కాదు, మంత్లీ. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. సో మన అమౌంట్ అనేది గ్రో అవుతుంటుంది. ఇన్ఫ్లేషన్ 6% to 7% కదా, దాన్ని బీట్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఈ 7,500 తీసుకెళ్ళి ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పెడతారు. రేపొద్దున అవసరం వస్తుంది, అప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయితే లాస్. సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఆర్డీ వద్ద తీసుకోవచ్చు, ఆర్డీ ద్వారా. మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే లాంగ్ టర్మ్ తర్వాత తీసుకుంటే రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. సో ఫినాన్షియల్గా బాగుంటాం. ఇది ఫస్ట్ ప్రైమరీ. ఇలా చేసుకుంటే బాగుంటుంది.